నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. పెళ్లికి మరో నెల మాత్రమే మిగిలి ఉంది. అంతలోనే అదృశ్యం. అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా నౌకలో ఉన్న ముగ్గురు భారత నావికుల్లో ఒకరి పెళ్లి ఫిబ్రవరిలో జరగనుంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికా సైన్యం స్వాధీనం చేసుకున్న రష్యా చమురు ట్యాంకర్లో చిక్కుకున్న భారత నావికుల కుటుంబీకుల ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చిక్కుకున్న ముగ్గురిని కాపాడాలని కుటుంబీకులు కోరుతున్నారు. వారిలో హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్ ప్రాంతానికి చెందిన రిక్షిత్ చౌహాన్ కూడా ఆ ముగ్గురులో ఒకరు. అయితే రష్యాలో ఉపాధి పొందుతున్న రిక్షిత్ పెళ్లి ఫిబ్రవరి 19న జరగనుంది. తన పెళ్లి కోసం ఇండియాకు తిరిగి వద్దామనే ఏర్పాట్లలో ఉన్న సమయంలో రిక్షిత్ అమెరికా సైన్యం చేతికి చిక్కాడు. గతంలో బెల్లా 1 అని పిలిచే రష్యా చమురు ట్యాంకర్ మెరినీరా కరీబియన్ సముద్రంలో ప్రారంభమై ఉత్తర అట్లాంటిక్ వరకు వెంబడించిన తర్వాత జనవరి 7న యుఎస్ సైన్యం ఆ నౌకను స్వాధీనం చేసుకుంది. వెనిజులా నుంచి రష్యాకు ఆ నౌక ద్వారా చమురు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025 ఆగస్టు 1న రిక్షిత్ రష్యా మర్చెంట్ నేవీలో నియమితుడయ్యాడు. కిడ్నాప్ అయిన రోజు నౌకను తీసుకెళ్లడానికి కొన్ని గంటల ముందు రిక్షిత్ తన కుటుంబీకులతో మాట్లాడాడు. వెనిజులాపై అమెరికా సైనిక చర్య ముగిసిన తర్వాత ఓడను తిరిగి తీసుకురావాలనే ఆదేశాలున్నాయని రిక్షిత్ తన తండ్రి రంజిత్ సింగ్కు చెప్పాడు. అంతలోనే ఈ దుర్ఘటన జరిగిందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యన్ చమురు ట్యాంకర్లో బందీ అయిన మర్చెంట్ నేవీ అధికారి రిక్షిత్ను విడిపించడానికి ఇక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కుటుంబీకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిబ్రవరి 19న రిక్షిత్ పెళ్లి జరగనుంది. రష్యన్ కంపెనీలో పనిచేస్తోన్న రిక్షిత్కు ఇది మొదటి సముద్ర మిషన్ కావటం గమనార్హం. ఆ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. భారత పౌరుల భద్రతా విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కఠినమైన చర్యలను ప్రారంభించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. వెనిజులాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిక్షిత్ను రక్షించి రప్పించే విషయంపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చిస్తానని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.